అత్తయ్యకి సర్జరీ అయిన తర్వాత ఫిజియోథెరపీ అయితే చేస్తున్నారు కదా, నెక్స్ట్ డే అయితే నేను ఇంకా వెళ్ళిపోయాను. నెక్స్ట్ డే ఇంకా ఖైమా అయితే వండాము. సో ఆపరేషన్ అయినప్పుడు ఖైమా పెడితే తొందరగా అయితే రికవరీ అవుతారంటారు కదా, మీరు ఖైమా పెడతారా లేదా చెప్పడం మర్చిపోవద్దు. ఇదైతే మేము సింపుల్ ప్రాసెస్లోనే చేస్తున్నాం. కుకింగ్ అంతా మా వారే చేశారు, హెల్పింగ్ మొత్తం నేనే చేశాను. సో నేనే 70% చేశాను, లాస్ట్లో ఆపేసింది కూడా నేనే. బట్ రెసిపీ మాత్రం చాలా టేస్టీగా వచ్చింది. అండ్ ఇది ఈజీ ప్రాసెసే కాబట్టి నేనైతే దీని గురించి ఏం ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు. సో గబగబా ప్రిపేర్ అయితే చేసేసి హాస్పిటల్కి అయితే రెడీ అయి వెళ్తున్నాను. సో ఇప్పుడు ఎండలో వెళ్తాను కాబట్టి నేను సోట్రూ వాళ్ళ స్ట్రోబ్ క్రీమ్ SPF 50+ అయితే తీసుకున్నా. ఇది 5% సెరమైడ్ బ్లెండ్తో ఉంటుంది అండ్ నాన్ గ్రీజీ, నాన్ స్టిక్కీ, హైడ్రేటింగ్గా ఉంటుంది. అండ్ మనం డైలీ క్యాజువల్గా కూడా అప్లై చేసుకోవచ్చు. మనం స్ట్రోబ్ క్రీమ్ కానీ అట్లా అప్లై చేసుకున్నాక లాస్ట్లో కూడా సన్ స్క్రీన్ యూజ్ చేయడం వల్ల స్కిన్ అనేది ట్యాన్ అవ్వకుండా ఉంటుంది. ఇది మనం ఆఫీస్ అవర్స్లో కానీ క్యాజువల్ అవుటింగ్స్లో, గెట్ టుగెదర్స్లో, నో మేకప్ డేస్లో కూడా హ్యాపీగా క్యారీ చేయొచ్చు. నేనైతే సింపుల్గా బేర్ ఫేస్ మీద ఇదైతే అప్లై చేసుకున్నా. చూసారు కదా, అస్సలుగా స్టిక్కీగా ఉండడం కానీ ఆయిల్గా ఉండడం కానీ అస్సలు లేదు. నాకైతే చాలా బాగా నచ్చింది. అండ్ మైల్డ్ ఫ్రేగ్రెన్స్ కూడా ఉంది, అది కూడా నాకు బాగా నచ్చింది. ఇంకా క్యారెట్స్ తీసుకొని అత్తయ్య దగ్గరికి వచ్చేసాను. అత్తయ్య తిప్పలు కాదు, ఫుడ్ తినడానికి కూడా చాలా కష్టపడుతున్నారు. సో లింక్ కావాలంటే ఎవరైనా కామెంట్ చేయండి. బాయ్ బాయ్.